వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అద్భుతమైన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులకు మాత్రమే కాదు కానీ ఇప్పుడున్న మనందరికీ అనుగ్రహిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. భయాందోళనలో ఉన్న 12 మంది శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహిస్తున్న అభయము చాలా విలువైనది. మొదటి విషయం, ఇట్ ఈజ్ ఏ మిజరీ, దుఃఖము. శిష్యుల బృందానికి దుఃఖం కలుగుతూ ఉంది. ఒక బిడ్డ జనసమూహంలో ఉన్న తల్లిదండ్రులను ఒకవేళ విడిచిపెట్టినట్లయితే తల్లిదండ్రుల మధ్యలో లేని పరిస్థితుల్లో భయాందోళనకు గురైనట్లుగా 12 మంది శిష్యుల పరిస్థితి కూడా యేసుక్రీస్తు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు వారి హృదయాల్లో కూడా భయాందోళన అలాగే ప్రారంభించబడింది. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన అద్భుతమైన మాట యోహాను సువార్త 14:1 ప్రకారం మీ హృదయమును కలవరపడనీయుకుడి అని చెప్పిన మాట వారి హృదయాలను నెమ్మదిని కలగజేసే విధంగా ఉంది. ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టను అని మరొకసారి 18వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మెర్సీ, క్రైస్ట్ కంపాషన్, క్రీస్తు కరుణ. ఆయన దయను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఏ రోజైతే దారి తప్పిన బిడ్డలను తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారో విడిచిపెట్టగా, అలాగే మనలో కూడా దేవుడు అలాగే కరుణ చూపిస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మధ్యలో వదిలివేసేవాడు కాదు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 103వ కీర్తన 13వ చరణంలో ఉన్నట్లుగా తండ్రి తన బిడ్డల పైన జాలి చూపించేవాడుగా దేవుడు కూడా మన మీద జాలి చూపిస్తున్నాడు. ఆ విషయాలను మనం కనికరించాలి. ఈ వాక్యంలో నేను మరలా వత్తును అన్న మాటను కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. అది శిష్యుల బృందాన్ని ధైర్యపరిచే మాట. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీడియేటర్, యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తి అని అంటే దేవునికి మనుషులకు మాత్రమే కాదు. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన శ్రమలకు, మన కష్టాలకు, మన ఒంటరితనానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనే మన బాధలను, కష్టాలను, ఒంటరితనాన్ని, నిస్సహాయతను మన దరిచారనీయకుండా ఆయన మధ్యగోడగా ఉండి, మధ్యవర్తిగా ఉండి మనల్ని మేలుకొలిపేవాడు అన్న సత్యాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే 18వ వచనంలో కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. లోకం చూడదు కానీ 12 మంది శిష్యులు ఆయన ఉనికిని కనుగొనటానికి అవకాశం ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్, వ్యక్తీకరణ, క్రీస్తు సాన్నిధ్యము. యేసుక్రీస్తు ప్రభు ఎలాగ రానై ఉన్నాడో దాని గురించిన వ్యక్తీకరణ కూడా ఈ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. మరలా వత్తును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 దినాల తర్వాత పునరుద్ధానుడైన యేసుక్రీస్తుగా పెంతెకోస్తు దినాన ఆయన తన ఆత్మను పంపించి పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో నిత్యము సహవాసం చేయటానికి అంతిమ నెరవేర్పు 2వ రాకడలో ప్రభువును కలుసుకున్నప్పుడు శిష్యులతో పాటు మనం అందరం కూడా ప్రభువుని ఎదుర్కొనబోతున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో అనాథులుగా విడిచిపెట్టడు. ఈ వాక్యాన్ని గ్రహించి సంతోషించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్న నీ వాక్య ఆదరణను బట్టి, వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని నీ కృపచేత భద్రపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.